హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. జూన్ నెలలో వచ్చినటువంటి జూలై నెలలో వచ్చినటువంటి గీని టెస్ట్ కి పంపిస్తే అది దాంట్లో కొంత కల్తీ జరిగిందని, ఆ తర్వాత ఎన్డీడీబీకి పంపిస్తే దాంట్లో జంతువుల కొవ్వు కలిసిందని అని అంటున్నారు కదా. మరి దీన్ని ఇప్పుడు ఆయన టెస్ట్ చేశారు. చాలా గొప్ప ఈవో ఉన్నారు. ఒక నిమిషం సార్, చాలా గొప్ప ఈవో ఉన్నారు, చాలా గొప్పగా టెస్టులు చేస్తున్నారు ఆ ఈవో గారు, శ్యామలరావు గారు, కాబట్టి పట్టుకోగలిగారు. గత ప్రభుత్వంలో ఇలా జరగలేదేమో అని అనుమానం రావచ్చు. అవును, వస్తుందా లేదా? నన్ను క్వశ్చన్ చేస్తారు కదా చాలా మంది, ఎల్లో బ్యాచ్ ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తారు కదా, గత ప్రభుత్వంలో ఇలా టెస్టులు జరిగాయా లేదా, ఇలా టెస్టులు జరిగిందో లేదో అని. సార్ 5 కంపెనీలు చేస్తున్నాయి. అందులో ఇప్పుడు పట్టుకున్న కంపెనీ ఏఆర్ డైరీ. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఏఆర్ డైరీ నిర్వాహకురాలు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బయటపెట్టారు. ఇప్పటి వరకు 5 కంపెనీలకు సంబంధించి 4 కంపెనీల మీద ఎలాంటి ఆరోపణ లేదు. గత ప్రభుత్వంలో అవి నడిచాయి. ఇది కొత్తగా మే నెలలో వచ్చింది. మీరు అన్నారు కదా, మే నెలలో వీళ్ళ అగ్రిమెంట్ వచ్చింది, వీళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని మే నెలలో కుదుర్చుకున్నారు. అప్పుడు గత ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు ఆ నిర్వాహకురాలు అద్భుతమైన విషయాన్ని ఒకటి బయట పెట్టారు. ఏంటంటే, ఇప్పటి వరకు నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థల్లో కేవలం ఈ సంస్థ ఏఆర్ డైరీ అనే సంస్థ నుంచి వచ్చినటువంటి నెయ్యిలో మాత్రమే కల్తీ జరిగిందని తెలియంది. మిగతా 4 సంస్థలు పాతవి ఏవైతే ఉన్నాయో అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. వాటి విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. అవి క్వాలిటీ ఉన్నటువంటి నెయ్యినే సరఫరా చేస్తున్నాయి. ఈ కంపెనీని మనమేం బుధాన వేసుకోవట్లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్, ఎన్ఏబిఎల్ ఆమోద ముద్ర ఉన్నటువంటి కంపెనీల నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. వాళ్ళు తెచ్చుకున్నటువంటి సర్టిఫికేట్ దీన్ని 3 దశల్లో టీటీడీ మళ్ళీ చెక్ చేస్తుంది. క్వాలిటీ చేసిన తర్వాత దాన్ని డౌట్ ఉంటే ఎన్డీడీబీకి పంపుతుంది. జూలై 17న ఎన్డీడీబీకి పంపారు. జూలై 17న ఎన్డీడీబీకి పంపించారు. ఎస్, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి అందరూ. జూలై 17న ఎన్డీడీబీకి పంపితే ఇందులో కల్తీ ఉందని తేలింది. అది వెజిటబుల్ ఆయిల్ అని, ఫ్యాట్ అని ఒకసారి, తర్వాత యానిమల్ ఫ్యాట్ అని ఒకసారి. ఏ ఫ్యాట్ అయినా కల్తీనే. దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి స్వామివారి పవిత్రమైనటువంటి లడ్డూకు వాడకూడదు, ఏ కంపెనీ అయినా సరే. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ ఆమె ఏం చెప్తున్నారంటే, ఒకసారి ఆమె బయటకు సంబంధించిన టెక్స్ట్ అయింది. తమిళ్లో ఆమె చెప్పింది ఏంటంటే, మేలో అగ్రిమెంట్ జరిగింది కదా, కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు కదా, వాళ్ళు ఇప్పటి వరకు జూన్ జూలై 2 నెలలు మాత్రమే సప్లై చేశారు. 2 నెలలు మాత్రమే, జూన్ జూలైలో మాత్రమే మేము సప్లై చేశాము అని అంటున్నారు. అంటే ఈ 2 నెలల కాలంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎవరు ఈవోగా ఉన్నారు? శ్యామలరావు గారు మీరేగా ఉన్నారు. మిగతా కంపెనీలపైన అభ్యంతరం లేదు కదా. ఈ కంపెనీ గురించే కదా మీ అభ్యంతరాలు. ఈ కంపెనీ కూడా ఏదో సర్టిఫికేట్ తెచ్చుకుంది, అది కూడా చెల్లంది అనుకుందాం, కల్తీ జరిగింది అని అనుకుందాం. ఈ కంపెనీ సరఫరా చేసింది కేవలం 2 నెలలు మాత్రమే, జూన్ జూలై మాత్రమే. వారు స్వయంగా చెప్తున్నారు. జూన్ జూలైలో ఉన్నది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈవోగా ఉన్నారు. వాటినే శాంపుల్స్కి పంపించారు. దీనికి వైఎస్ఆర్సీపీకి, దీనికి గత పాలకులకి, దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? మేలో వచ్చినటువంటి కాంట్రాక్ట్ సంస్థ జూన్ జూలైలో నెయ్యి సరఫరా చేస్తే, ఆ నెయ్యి క్వాలిటీ లేకపోతే మీకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం దాన్ని లోపలికి పంపించారా, వెనక్కి పంపించారా? లోపలికి పంపిస్తే పెద్ద నేరం అవుతుంది సార్. శ్యామలరావు గారు, భక్తులు అడుగుతున్నారు ఇమీడియట్గా మీ పదవిని తొలగించేసి మీ పైన కేసు పెట్టాలని. లేదు, తిరిగి పంపించేశానంటే ఇక సమస్యే లేదు. లడ్డూలో ఎటువంటి కొవ్వు ఉన్నటువంటి ఘీ, నెయ్యి కలవలేదని అర్థమవుతుంది. పైగా ఆవిడ ఇంకొక క్వశ్చన్ రైజ్ చేశారు. అది నేనేం భుజాన వేసుకోవట్లేదు, కానీ ఈఓ గారు దానికి ఆన్సర్ చేయాలి. సార్, వీళ్ళు చూపించినటువంటి రిపోర్ట్లో ఎక్కడైనా మా కంపెనీ పేరుందా అని ప్రశ్నిస్తున్నారు. తమిళ్లో అరవంలో అడుగుతున్నారు. సమాధానం చెప్పండి ఈవో గారు, శ్యామలరావు గారు. ఎక్కడైనా సరే మా కంపెనీ పేరు ఉందా? మీరు ఏ గీ పంపించారో మాకు తెలియదు, అందులో ఏముందో మాకు తెలియదు. మా కంపెనీ పేరు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఆమె తమిళ్లో అడిగారు. ఒకవేళ వాళ్ళదే ఉందనుకుంటాం. జూన్ జూలై నెలలో మీరు ఈవో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మీరు కొత్త సంస్థ వచ్చింది, 2 నెలలు సరఫరా చేసింది, బాగలేదన్నారు, వెనక్కి పంపారు. లోపలికి పంపుంటే మాత్రం నేరం మీదే. ఇప్పుడు చెప్పాలి వెంకటరెడ్డి గారు. కేవలం 2 నెలలు మాత్రమే సరఫరా చేసినటువంటి ఏఆర్ డైరీ అనేటటువంటి సంస్థ ఈరోజు ఏం మాట్లాడిందో మనం విన్నాం. ఆ 2 నెలల కాలానికి సంబంధించి ఎవరు బాధ్యులు?
నెయ్యిలో ఒకవేళ ఈ వెజిటబుల్గా ఆయిల్ కాకుండా అదేది యానిమల్ ఫ్యాట్ కలిసి ఉంటే ఇదేమైనా పాయింట్ ఉందా? ఒక్క చిన్న పాయింట్ ఉంది, అంటే దీని కంటిన్యూషన్ అన్నమాట. మీరు అన్నట్టు ఇగో ఈ నోటీస్ సంబంధించిన దీంట్లో నేను ఇందాక మెన్షన్ చేసిన, అందుకే నేను వెహికల్ నేమ్ మెన్షన్ చేశాను. వాళ్ళదే కరెక్ట్. ఆ దృశ్యాలు ఉంటే కూడా వేయండి. అంటే నా దగ్గర ఉన్నది ఓన్లీ వెహికల్ ఇన్ఫర్మేషనే. అండ్ ఇన్ దట్ ఈస్ వెరీ క్లియర్. ఏఆర్ ప్రొడక్ట్స్ మీరు గమనిస్తే మంత్ ఆఫ్ 2 months లోను 16 tons వాళ్ళు సప్లై చేసామని చెప్తున్నారు. ఓకే, 16 tons సంబంధించింది. ఇప్పుడు ఏఆర్కి సంబంధించిన ఈ 4799 AP28TC వెహికల్ కనుక వాళ్ళది కాకపోతే హూస్ ద అదర్ కంపెనీ అన్నది. రెండోది, ఇందులో ఎంత క్లియర్ అండ్ ఎవిడెంట్ అదే వెహికల్ నెంబర్తో శాంపుల్ ఏంటంటే ఐఎస్ఓ, ఇందాక నేను చెప్పాను చూడండి, 6 Sigma కన్నా ఐఎస్ఓ స్టాండర్డ్స్ కనుక మెయింటైన్ చేస్తేనే ఇలాంటి సర్టిఫికేట్స్కి ఏమి కాకుండా ఇది ఇస్తారు. అందులో మీకు ఐఎస్ఓ ఐఈసి 17025 2017లో వచ్చింది వాళ్ళకి, ఆ కంపెనీకి ఐఎస్ఓ స్టాండర్డ్స్. అండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే ఎంత క్లియర్గా ఉంటే ఇట్ ఇండికేట్స్ దట్ ద ఘీ ఈజ్ అడల్టరేటెడ్ విత్ ద ఫ్యాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఆరిజిన్. ఇదే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సారాంశం. రెండోది సార్, మీకు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ సంబంధించింది ఇఫ్ మిషన్ ఈజ్ బీన్ ఇన్వాల్వ్డ్, ఇప్పుడు మనం గౌరవ ఎయిర్పోర్ట్లలో కానీ లేదంటే పోర్ట్లలో కానీ మనం ఎక్స్పోర్ట్ చేసినా ఇంపోర్ట్ చేసినా సైటోసానిటరీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఏంటంటే ఆ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కనుక మిషన్ కనుక యూజ్ చేయకపోయి ఉంటే, సే ఫర్ సీడ్స్ కానీ లేదా ఏమైనా వెజిటబుల్ లీవ్స్, ఇప్పుడు చూడండి టీ లేదా పెప్పర్ ఇలాంటివన్నీ మనం ఇంపోర్ట్ చేసి వాటిలోంచి ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇలాంటి వాళ్ళకి కూడా సైటోసానిటరీ సర్టిఫికేట్, ఎందుకంటే ఆ ఫంగస్ కానీ లేదా ఇంగ్రీడియంట్స్ ఏవి పర్ఫెక్ట్గా లేకపోతే మన సాయిల్స్ మనం అన్ని డిస్టర్బ్ అవుతాయి ఆ వేస్ట్లతో వాటితో. వాటికి అంత ప్రికాషన్స్ గవర్నమెంట్స్ తీసుకుంటాయి. ద సేమ్ సినారీలో ఈ డైరీ ప్రోడక్ట్స్ సంబంధించిన విషయంలో ఎంత సెన్సిబుల్గా లీడ్ అవుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయం. మీరు చెప్పిన వెహికల్ అక్కడ పోతుంది సార్, జాగ్రత్తగా వెహికల్ పట్టుకోవాలి మీరు. మీకోసం ఆ విజువల్ తెప్పించే వెహికల్ని వేస్తున్నాం.